సర్వాధికారి సర్వజ్ఞుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు ఇచ్చినటువంటి యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఒక విశేషకరమైనటువంటి సందర్భాన్ని మీ అందరికీ తెలియచేయడానికి పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు విడుదల చేస్తున్నాం. దేవుని ప్రజలు తప్పకుండా ఈ విషయాన్ని తెలుసుకోవాలి, గ్రహించాలి. చెవిగలవాడు వినుగాకని ప్రభు చెప్పారు. క్రైస్తవ జీవితంలో దేవుని ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రస్తుత దినాల్లో క్రైస్తవ్యం అనేటువంటిది చాలా మన భారతదేశంలో వేదనలకు గురవుతుంది, శ్రమలకు గురవుతుంది. ఎంతో భయంకరమైనటువంటి శ్రమకు మరి ఇబ్బందికరమైనటువంటి కొలిమిలో ఇది బంధించబడి చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత క్రైస్తవంలో రావటం అనేది మనం చూస్తూ ఉన్నాం. క్రైస్తవులు, దేవుని ప్రజలు లోకస్తుల వలె పోరాటాలు, గొడవలు, ర్యాలీలు, లేకపోతే దెబ్బలాట్లు, అన్యజనుల వలె మరి భీకరమైనటువంటి ఈ పోరాటాలు అనేటువంటివి అన్ని జనుల వలె ఈ లోకములో సాధారణంగా శాంతియుతంగా చేస్తారు. చాలా మంచిదే. అయితే క్రైస్తవ్యం అనేటువంటిది లోకస్తుల వలె శ్రమను ఓర్చుకోకుండా, సహించుకోకుండా తమ యొక్క బలబలంగాలు చూపించుకునేటువంటిది మాత్రం కాదు క్రైస్తవ్యం. పరిశుద్ధ గ్రంథంలో ప్రభు చెప్పినటువంటి మాట అక్షరాలుగా నెరవేరుతుందని మనం గుర్తుపెట్టుకోవాలి. క్రైస్తవ్యం మీదకి ఎందుకు ఈ శ్రమలు, ఈ దాడులు అని అంటే, ఇది లోక సంబంధమైన మార్గం కాదు కనుక, ఇది చీకటిలో ఉన్నటువంటి వారికి వెలుగు అనేటువంటిది అసహ్యం కనుక, వెలుగును వారు ఏం చేస్తారంటే ద్వేషిస్తారు. కానీ ఈరోజు క్రైస్తవ్యం అనేటువంటిది శ్రమ పెట్టబట్టడానికి ఒప్పుకోవట్లేదు. అంతా బాగానే ఉండాలి, అలాగే కొనసాగిపోవాలి, వ్యాపారాల్లోనూ అన్ని విషయాల్లో ధనంలో త్వరతిగిపోవాలి అని ఒక కోణంలో పోతున్నారు. కానీ యేసుక్రీస్తు మార్గం అనేటువంటిది శ్రమతో కూడినదని, ఇది చాలా భీకరంగా పోరాట సంబంధమైనటువంటిదని గుర్తించేటువంటి క్రైస్తవులు తక్కువ మంది ఉన్నారు. ప్రస్తుత దినాల్లో యేసుక్రీస్తు రాకడ సమీపకున్న దినాల్లో ఉన్నాం కనుక మత్తయి సువార్త 24వ అధ్యాయం 9వ వచనంలో ఈ లేఖనం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపుదురు, మీరు నా నాము నిమిత్తం సకల జనముల చేత ద్వేషించబడుదురు అన్నాడు. అంటే ప్రభు చెప్పిన ఈ గుర్తు నెరవేరుతుంది కదా వాక్యం. మిమ్మల్ని అనేకులు చంపుతారు నా నాము నిమిత్తం. మీరు దొంగతనాలు చేశారనో, ఏదో విచారం చేశారనో, లేకపోతే ఏదో చేశారని కాదు, అనేకులు మిమ్మల్ని చంపుతారు. దీని నిమిత్తం క్రీస్తుని బట్టి హతసాక్షులు అయిపోతారు. హతసాక్షులు అయ్యేటువంటి పరిస్థితి కానీ వచ్చిందంటే వారు ఎంత ధన్యులు. అయితే ఈరోజు ఎందు నిమిత్తం చంపబడ్డారనంటే, దేవుని యొక్క నామము నిమిత్తం, అంటే ఆయన సాక్ష్యము నిమిత్తం, ఆయన స్వార్థ నిమిత్తం ప్రాణం పెట్టబడ్డారు. బైబిల్లో స్టెఫెన్ చంపబడ్డాడు. వాళ్ళు ఎక్కడ కూడా మరి పోరాటాలు కానీ లేకపోతే స్ట్రైక్స్ కానీ ఏం చేయలేదు వాళ్ళు. అయితే కేసులను కానీ ఏం పెట్టలేదు వాళ్ళు. అపోస్తులు ఇది సులువుతో కూడినటువంటి మార్గం అయితే వాళ్ళని ఎవరో కూడా ద్వేషించేవారు కాదు, వాళ్ళని ఎవరిని చంపేవారు కాదు. అపోస్తులు కూడా మనకలాగే ఆలోచిస్తే హతసాక్షులు అయ్యేవారు కాదు. పౌలయ్య గారు రంపాలతో కోయబడ్డాడు అని చెప్పి మరి కొట్టబడ్డాడు, ఈడ్చుకుని సమాజ మందిరాలను తీసుకెళ్ళిపోయారు అని అంటది. అంటే ఈరోజు ఈ నాము నిమిత్తం హింస పట్టడానికి, శ్రమ పట్టడానికి వచ్చిన వాళ్ళు మాత్రమే నిలబడగలరు తప్ప, ఇది పౌరాశంతో దెబ్బకి దెబ్బ, పంటికి పన్ను అనేటువంటి మోషే గారు ఆత్మను పొందినటువంటి వాళ్ళైతే ఈ దేవుని మార్గంలో పనిచేయలేరు. ఎందుకంటే క్రైస్తవ్యం అనేటువంటిది చాలా ఓర్పు, సహనంతో కూడినటువంటిది. ఇది హింసలకు పాల్పడేది కాదు, హింసలను తట్టుకుని నిలబడేటువంటిది. అందుకని సకల జనముల చేత ద్వేషించబడతారు. వెలివేతలు జరుగుతాయి, ఎన్నో కుటుంబాల్లో వెలివేతలు.
అది యేసుక్రీస్తుని నమ్ముకుంటే వెలివేయబడొచ్చు, కుటుంబాలు విడిచిపెట్టవచ్చు, బంధువులు త్రోసివేయచ్చు, గ్రామస్తులందరూ కూడా హేళన చేయొచ్చు. ఇవన్నీ కూడా ఎదుర్కోగలిగినటువంటి సత్తా సామర్థ్యము ఉంటేనే చివరి శ్వాస వరకు క్రీస్తులో నిలబడగలరు. గుర్తుపెట్టుకోవాలి. సాధారణంగా మనం ఏదైనా ఎక్కడైనా ఒక చర్చిని తగలబెట్టినా లేదా ఒక పాస్టర్ గారిని కొట్టినా వెంటనే మనం నినాదాలు చేస్తూ లేకపోతే మరి కేసులు పెడుతూ ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ బైబిల్ ఏం చెప్పింది అని అంటే, ఒకవేళ అది ఒక మంచిది అనుకోండి, దేవుడు ఒకవేళ ప్రభుత్వాల ద్వారా ఏదో న్యాయం చేస్తాడు అనుకుందాం. ఎందుకంటే అపోస్తలులు కూడా మరి కొన్నిసార్లు తప్పించుకోవటానికి కొన్ని మార్గాలు వెతుకున్నట్లు కూడా చరిత్ర చెప్తుంది. అంటే ప్రభుత్వ ఎస్తేరు చూడండి, రాజు దగ్గరికి వెళ్ళి నిలబడినప్పుడు యూదులందరికీ న్యాయం జరిగింది. అలాగే ఈ ప్రపంచంలో ఎంతమంది వ్యతిరేక శక్తులు లేచినప్పటికీ కూడా అధికారులు, ప్రధానులు, ఒకవేళ ప్రభుత్వాలే ఈ రోజున క్రైస్తవ్యానికి అనుకూలంగా ఉంటాయనుకుంటారు, కానీ ఏమి ఉండవు. ప్రభుత్వాలే దాడులకు ప్రోత్సహిస్తూ ఉంటారు. ప్రభుత్వాలే మరి సెలరేపమని చెప్పినప్పుడు ఇక లోక సంబంధమైన మతోన్మాదులు ఆగుతారా? ఆగలేరు వాళ్ళు. కానీ ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందనంటే, లేఖనం నెరవేరుతుంది, దేవుడు వాడిని లేపాడు అనుకుందాం. అందుకే ఇప్పటికైనా గుర్తుపెట్టుకోవాలి, శ్రమలు జరుగుతున్నాయి అని అంటే ఆ కాలంలో కూడా క్రైస్తవ్యానికి గొప్ప హింస కలిగింది. హింస అనేటువంటిది ఏదో లోక సంబంధమైనటువంటి హింస కాదు. చంపబడ్డారు, కొట్టబడ్డారు, వెలివేయబడ్డారు, ఉమ్ములు వేయబడ్డారు. ఇవన్నీ కూడా ఎదుర్కొన్నారు కాబట్టి అపోస్తులు పరలోక రాజ్యానికి చేరుకున్నారు. అందుకే ఈ లోకం వారికి యోగ్యమైనది కాదు. ఈ పౌరత్వం మనల్ని, పరలోక సంబంధమైన పౌరత్వం మనకు ఉంది. ఉన్నదానుభవం కోసం మనం ఎదురు చూస్తున్నాం, రాబోయే దాని కొరకు ఎదురు చూస్తున్నాం, శాశ్వత కాలం ఉన్నదాని కొరకు ఎదురు చూస్తున్నాం. ఈ లోక శ్రమలు ఎన్నదగినవి కావు అని పరిశుద్ధ గ్రంథంలో చెప్పారు. అందుకని క్రైస్తవ్యానికి పూర్తిగా మీరు బోధించవలసింది ఏంటంటే, ఇది శ్రమతో కూడినది, సిలువనెత్తుకుని నడవాలి. ఇది సన్మానాలు, సత్కార్యాలు చేయించుకునేటువంటి మార్గం కాదు. ఇది అనేకుల చేత ద్వేషించబడి, దూషించబడి, అవసరమైతే చంపబడి సాగిపోయేటువంటి మార్గం అని ప్రకటించేటువంటి సేవకులు లేపబడాలి. అంతేకాని నమ్ముకో, పిల్లలు పడతారు, నమ్ముకో, అప్పులు తీరుతాయి, నమ్ముకో, నీ జీవితం మారిపోతుంది, ఇదంతా కూడా ట్రాష్. ఇది ఒరిజినల్ వార్త కాదు, సిలువను కూర్చిన వార్త కాదు. అందుకే దేవుని ప్రజలు పక్కన ప్రార్థన చేస్తూ వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు మరి నిజంగా దుష్టుడు అనేకులు రేపుతాడు. కానీ విచిత్రం ఏంటో తెలుసా, వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పుడు కూడా నీ సేవ కానీ సంఘాన్ని కానీ పాడు చేయలేడు. దేవుని స్తోత్రం. ప్రభుత్వాలు కానీ మత శక్తులు కానీ క్రైస్తవ్యాన్ని ఏమీ పాడు చేయలేవు. క్రైస్తవ్యాన్ని ఎవడు పాడు చేస్తాడు? దుర్బోధలు పాడు చేస్తాయి. క్రైస్తవ్యాన్ని ఎవరు నాశనం చేస్తాడు? దొంగ బోధకులే నాశనం చేస్తారు. కానీ ఆర్ఎస్ఎస్డు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, లేకపోతే ఎవడో రాధమనోహర్, కరుణాకర్ అని, వీళ్ళు క్రైస్తవ్యానికి ఎటువంటి నష్టాన్ని తేలేరు. ఎందుకంటే వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసిన, ఎంత బురద జమ్మాలనుకుని చూసినప్పటికి కూడా విశ్వాస బలాంగం కలిగినటువంటి వాడు ఎక్కడో కూడా వెనక జారిపోడు. వాడు దమ్ముగా క్రీస్తులు నిలబడతాడు. కానీ అసలైనటువంటి ప్రమాదం ఎవరితోటి, అసలైనటువంటి శత్రుత్వం ఎవరితోటంటే, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని దేవుని బోధన వక్రంగా తిప్పేవాడితోనే ప్రమాదం మీకు. ఆర్ఎస్ఎస్ వాడితోటి, బీజేపీ వాడితో కాదు. ఒకవేళ వాళ్ళు చంపారనుకోండి, డైరెక్ట్ వాడు పరలోకానికి వెళ్ళిపోతాడు. కానీ ఈ దుర్బోధకుడు చేతిలో పడితాడు, నరకం తీసిపోతాడు. అందుకే దేవుని ప్రజలు, పాస్టర్స్ గుర్తుపెట్టుకోవాలి, మీకు ప్రమాదం పోరాడవలసింది ప్రభుత్వాల గురించో లేకపోతే మత ఛాందస్వాదుల గురించో కాదు. ఎందుకంటే ప్రభు చెప్పాడు, ఈ కడవరి దినాల్లో హింస కలుగుతుందన్నాడు. దాన్ని మనం ఓర్చుకోవాలి, సమన్వయంగా ఉండాలి, శాంతివంతంగా ప్రభుత్వాన్ని ఆశ్రయించాలి. ఒకవేళ దేవుడు చిత్తానికి అప్పగించాలి, ఏది చేసిన న్యాయం ఆయనే చేస్తాడు. ఎందుకు చేయలేదని మనం అడగకూడదు, మనం సమర్పిస్తాం, ప్రభుత్వాలను ఆశ్రయిస్తాం. ఒకవేళ ఎందుకు చేయలేదు అనేటువంటి డిమాండ్స్, ఎందుకు చేయలేదని గొడవలకు, రాస్తారోగులకు మనం వెళ్ళాం, సంప్రదిస్తాం, అంతవరకుకే. కానీ న్యాయం చేసేది, క్రైస్తవ్యాన్ని కాపాడేది ఎవరంటే ప్రభుత్వాలు కాదు. ఒక ఆయన అంటున్నాడు, మా క్రైస్తవ్యాన్ని కాపాడండి ప్రభుత్వాలు అంటున్నాడు. ప్రభుత్వాలు కాదు, క్రైస్తవ్యానికి నాయకుడు
క్రైస్తవ్య సంఘాన్ని ప్రారంభించిన వాడు, సంఘాన్ని కాపాడుకునేవాడు ప్రభు. అందుకే మీరు ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నారు కాబట్టి, అల్ప విశ్వాసాలుగా జీవిస్తున్నారు కాబట్టి క్రైస్తవ్యాన్ని దేవుడు అన్ని జనుల చేతులకు అప్పగించాడు. అలనాడు యూదులు వినకపోతే బబులోను రాజుగా అప్పగించాడు దేవుడు. ఇశ్రాయేలు ఇంట్లేదనే ఫరో చేతిలో పెట్టేశాడు. ఎప్పటికైనా కళ్ళు తెరవండి. మీరు దేవుని మాట వింటే, దేవుని బోధ వింటే ఈ రోజున క్రైస్తవ్యాన్ని కాపాడుకునే బాధ్యత దేవునిదండి, మనది కాదు. బోధన కాపాడమన్నాడు. అపోస్తులకు అప్పగించినటువంటి పరిశుద్ధమైన ఆ బోధ గురించి మీరు పోరాడమన్నాడు తప్ప దాడి చేస్తే పోరాడమని మాత్రం ప్రభు చెప్పలేదు. పారిపోమని చెప్పాడు. అవసరమైతే హింస కలుగుతుంది, ఇంకో పట్టణానికి వెళ్ళిపోండి, హింస కలుగుతుందా మరొక వీధిలోకి పోండి అని చెప్పాడు తప్ప మీరు పోరాడమని చెప్పలేదు. అందుకనే బోధ నిమిత్తం పోరాడమన్నాడు. మనోళ్ళు ఏం చేశారంటే బోధన అన్నీ ఒకటే అని చెప్పేసి కలుపుకుని పోవాలని చెప్పేసి వదిలిపడేశారు. పనికిరానిటువంటి వాటి కోసం పోరాటాలు చేస్తున్నారు చాలామంది. అందుకే దేవుని ప్రజలు గుర్తుపెట్టుకోవాలి, మీరు పోరాడవలసింది ఎవరితోటంటే బోధలతో. దొంగ బోధలు అనేటువంటిది క్రైస్తవులకు వచ్చేసాయి, దుర్బోధలు అనేవి క్రైస్తవులకు వచ్చాయి. భయంకరమైనటువంటి పరిస్థితులు ఈ రోజున క్రైస్తవ్యం కూరుకుపోతుంది. అందుకని దాడి చేశారని పోరాటం కాదు, కానీ దుర్బోధల నిమిత్తం పోరాడండి. ఎందుకంటే ఈ రోజున క్రైస్తవ్యంలో భయంకరమైనటువంటి దుర్బోధలు ఉన్నాయి. ఒక గ్రంథాన్ని పట్టుకున్న వాళ్ళు ఒక విధమైనటువంటి బోధ లేదు. అపోస్తులు మత్తయి కానీ, మార్కు కానీ, లోకా కానీ వీళ్ళందరూ రాయించి పెట్టినటువంటి పరిశుద్ధ గ్రంథం వాళ్ళంతా ఒకటే విధంగా ఉంటుంది. కానీ అదే గ్రంథాన్ని పట్టుకున్నవాడు అనేక రకాలుగా మార్చేస్తున్నాడు. అసలైన ప్రమాదం వీళ్ళ ద్వారానే. అందుకే దేవుని ప్రజలు గుర్తుపెట్టుకోవాలి, శ్రమలు దేవుడు అనుమతించినప్పుడు దాన్ని రద్దు చేయమని మీరు పోరాటం కాదు. శ్రమలు వచ్చేటప్పుడు సహించమన్నాడు, శ్రమ కలిగితే ప్రార్థించమన్నాడు, పాటలు పాడి స్తుతించి ఈ నామ నిమిత్తం వెలివేయబడితే గంతులు వేసి సంతోషించమన్నాడు తప్ప నిన్ను దెబ్బలాట్లు పెట్టుకోమని చెప్పలేదు. ఎందుకంటే అన్య జనులు కూడా మన సహోదరులే. వాళ్ళకు ఒక దినాన దేవుడు కనువిప్పు కలిగించి రక్షణ వైపు నడిపిస్తాడు. అందుకే మన శత్రువులు పాడైపోవాలని, శిక్షించాలని మనం ఎప్పుడు ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే వారు నశించిపోయారంటే మనమే బాధ్యులం అవుతాం. కాబట్టి క్రీస్తుకు దూరం చేయొద్దు, క్రీస్తుకు మరి ఎడబాబు చేయొద్దు. అన్య జనుల్ని ప్రేమతో వాళ్ళని దేవుడి వైపు త్రిప్పేటువంటి పరిష్కారాన్ని వెతుకుదాం. దేవుడు అందరికీ కూడా కనువిప్పు కలిగించును గాక. ఆమేన్.